అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిని తప్పుపడతా ఉన్నారు నాయకులు, మరి నోటికొచ్చినట్లు మాట్లాడుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు చాలా తక్కువ అట, ఇప్పుడు 1000 కోట్లలో ఉందట, అది ప్రభుత్వానికి చాలా భారమట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా దీని గురించి ఆలోచన చేసి ఉండేవాళ్ళు దీని గురించి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మనసు అట్లాంటిది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా మంచి మనసు, ఆయన మనసు చాలా పెద్దది, గొప్పది కూడా ఆయన మనసు. ఇటువంటి పథకాలు ఏమైనా చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, ఒక మాట ఇస్తే విశ్వసనీయత ఉండాలి. మరి అవి రెండు ఆయనలో ఉన్నాయి సమృద్ధిగా. అందుకోసమని ఆయన ఉచిత విద్యుత్ పెట్టినప్పుడు మొదట్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కొన్ని పత్రికలు అయితేనేమి రాయటం జరిగింది, ఇది ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోవటానికి ఇది పనికొస్తుంది, ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన చెప్పినట్లుగా 7 గంటల కరెంటు మరి 5 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా 2009 సంవత్సరంలో 7 గంటలు కాదు 9 గంటల కరెంటు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పడం కూడా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు సంవత్సరానికి 1600 కోట్ల యూనిట్లు సంవత్సరానికి ఉచిత విద్యుత్కి ఇస్తూ కూడా చిన్న చిన్న పరిశ్రమలన్నిటికీ కూడా మరి యూనిట్ కు 75 రూపాయలు తగ్గించడం జరిగింది. మనసుంటే మార్గం ఉంటుంది. మరి అట్లే ఆయన సీఎం అయిన వెంటనే ఎప్పుడు ప్రజల్లో ఉండటం అలవాటు ఆయనకు. సీఎం అయిన తర్వాత కూడా ప్రతి ఉదయాన ప్రజా దర్బార్లో కలిసేవారు ప్రజలను. వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఆరోగ్యం కోసం వచ్చేవాళ్ళు. ఆయన డాక్టర్ కాబట్టి స్వయాన ఆయనకు ప్రాణాల విలువ తెలుసు కాబట్టి ఎవరు అడిగినా కూడా ఆయన సీఎం ఫండ్ లో నుంచి ఇచ్చేవారు. గత ప్రభుత్వాల్లో సీఎం ఫండ్ నుంచి డబ్బు ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు అడిగితే గాని చంద్రబాబు నాయుడు గారు 5,000, 10,000 చాలా కష్టంగా రాసేవారట. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగిన ప్రతి వారికి ఇవ్వటం జరిగింది. ఆరోగ్యశ్రీ రాకముందు ఆ 2 ఏళ్లు ముందు 2 ఏళ్లు ఆయన దగ్గర 450 కోట్లు ఆరోగ్యానికి ఇవ్వటం జరిగింది. సీఎం ఫండ్ లో డబ్బు కూడా లేదట అంత అప్పుడు ఆయన ఎక్సైజ్ నుంచి 5% తీసి ఇవ్వటం జరిగింది. అట్లాంటి మనసు ఆయనది. అట్లాంటిది ఇవాళ ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు భారం అనిపించినా కూడా ఆ ప్రాబ్లం కు ఇంకొక చోటు నుంచి ఎక్కడి నుంచైనా సొల్యూషన్ కనుగొని ఆ భారం తీసివేసి నిర్విఘ్నంగా జరిపించి ఉండేవారు. ఈ ప్రోగ్రాం ఎక్కడ ఫీజు రియంబర్స్ పథకం ఆపి ఉండేవాళ్ళు కాదని మాత్రం మీకు చెప్పగలుగుతాను నేను. ఇవాళ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇది ఎప్పుడు సామాజిక పెట్టుబడిగా దీన్ని అనుకున్నారు కానీ ఇది సంక్షేమం కింద కూడా తీసుకోలేదు. కొన్ని లక్షల మంది బిడ్డలు చదువుతా ఉద్యోగాలు చేస్తే రాష్ట్రంలో సమాజ స్థాయి కూడా పెరుగుతుందని ఆయన ఆలోచన చేయడం జరిగింది. దీన్ని సామాజిక పెట్టుబడిగానే తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని చెప్పి ఆలోచించడం జరిగింది ఆయన. మరి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మొట్టమొదటి మీడియా సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా అది అర్హులైన వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ 3 ఏళ్లలో కూడా యాజమాన్యాలకు సరిగా ముందు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. యాజమాన్యాలు కూడా కష్టపడే టైం తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లలు గాని తల్లిదండ్రులు గాని యాజమాన్యాలు కానీ ఏ రోజు భయపడింది లేదు. ఈ పథకం ఆగిపోతుంది, ఈ పథకానికి డబ్బులు రావు అని భయపడింది లేదు. మరి ఇప్పుడు చూస్తే ప్రతిసారి యాజమాన్యాలకు భయం, పిల్లలకు భయం, మరి తల్లిదండ్రులకు భయంగా ఉంటా ఉంది. మరి యాజమాన్యాలు ఏమి చేయలేక వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. మరి యాజమాన్యాలు కోర్టుకు పోయినప్పుడు గవర్నమెంట్ నుంచి మరి వినిపించాల్సిన వాదనలు కూడా సరిగా వినిపించలేకపోయింది ప్రభుత్వం. అందుకనే కోర్టు వాళ్లకు మరి ఈ డబ్బు సరిగా ఇవ్వనందువల్ల వాళ్ళని పెంచుకోమని చెప్పి ఇవ్వటం జరిగింది. అది పెంచుకోమని ఆర్డర్ వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఇప్పుడేమో అది భారీ ఖర్చుగా భావిస్తా ఉన్నారు వాళ్ళు. మరి ఇలాగ జరుగుతా ఉంది ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలే. మరి ఆ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన ఆ రోజు నుంచి పెట్టారు. మరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఉండింది.
మరి అప్పుడు అన్ని సంక్షేమ పథకాలు బాగా జరిపిస్తూ అభివృద్ధిలోకి నడిపించారు. మరి ఇవాళ ప్రభుత్వం మరి 1,45,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగింది. మరి ఎందుకు పిల్లలకు ఖర్చు పెట్టేది ఎందుకు? దీని గురించి ఇంతగా పట్టుకుంటున్నారు? ఎందుకు ఇంత ఇబ్బందులు పాలు చేస్తా ఉంది ప్రభుత్వం? అర్థం కాకుండా ఉంది. వాళ్ళు చూస్తే హైకోర్టు అని సుప్రీంకోర్టు అని తీర్పుల వల్ల ఇంతవరకు ఫీజులు నిర్ధారించలేదు. ఇంతవరకు మరి కౌన్సిలింగ్ కూడా జరపని పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మనం జూలైలో కౌన్సిలింగ్ జరపాల్సి ఉంటే మనం ఆగస్టు మధ్యలో ఉన్నాం. ఇవాళ ఇంతవరకు కూడా కౌన్సిలింగ్ డేట్ రాలేదు. ఇవాళ చూస్తుంటే అదే కాకుండా మనం బయటకు చూడటానికి మాత్రం ముఖ్యమంత్రి మంత్రుల కమిటీలు అని చెప్పి మంత్రుల కమిటీలను వేసి అధ్యయనాలు చేస్తా ఉన్నారు. ఆ అధ్యయనాలలో విద్యార్థులను ఎలా గట్టెక్కిస్తామన్న ఆలోచన కాకుండా ఇవాళ చూస్తే ప్రభుత్వం భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉంటే మరి వీటన్నిటిని చూస్తా ఉన్నప్పుడు మరి ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన లాస్ట్ వరకు కూడా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని ఆయన ఆశపడ్డారు. లాస్ట్ మినిట్ వరకు ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా దాంట్లోనే ఉన్నారు ఆయన.